స్పర్మ్‌లో డీఎన్ఏ డ్యామేజ్ అసెస్ చేయడానికి ఏమన్నా టెస్ట్ ఉందా? అసల స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ అంటే ఏంటి? దాన్ని ఎలా అసెస్ చేయాలి అనేది చూద్దాము. సో, ఈ వీర్య కణాల టెస్ట్‌లో మనం ఏం చూస్తాము అనంటే, స్పర్మ్స్ కౌంట్ ఎంతుంది? మార్ఫాలజీ అంటామనమాట. సో, నార్మల్ మార్ఫాలజీ అనేది 4% ఉంది. బట్ స్పర్మ్ స్ట్రక్చర్ లోపల డీఎన్ఏ అనేది ఉంటదనమాట. సో, ఈ డీఎన్ఏలో ఏదైనా డ్యామేజ్ ఉందా అనేది అసెస్ చేయడం మాత్రం మనకి బేసిక్ సిమెన్ అనాలిసిస్‌లో తెలియదనమాట. సో, దీనికోసం మనకి కొన్ని స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి. అసల ఈ స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఎందుకవుతది? దాన్ని డిటెక్ట్ చేయడానికి ఏం చేయొచ్చు? అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చూద్దాము. సో, ఈ స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఉండడానికి చాలా రీజన్స్ ఉండొచ్చనమాట. సో, ఈ డీఎఫ్ఐ టెస్టింగ్‌లో ఏంటంటే హై ఉంది అని అంటే మనకి డీఎన్ఏ డ్యామేజ్ ఉంది అని అర్థం. మనకి దీనికి ఒక స్పర్మ్ సెలక్షన్ టెక్నిక్ అనేది ఉంటదనమాట. అంటే ఉన్న స్పర్మ్స్‌లో డీఎన్ఏ డ్యామేజ్ తక్కువగా ఉన్న స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఒక మంచి అడ్వాన్స్డ్ టెక్నిక్ అనేది ఉంది. దట్ ఈస్ మైక్రోఫ్లూయిడిక్స్. సో, సివియర్ ఓట్స్ ఉంది అంటే స్పర్మ్స్ కౌంట్, మొటిలిటీ అవి తక్కువున్నాయి. ఈ డీఎఫ్ఐ అనేది చాలా హైగా ఉంది అని అన్నప్పుడు టీజా అనే ఆప్షన్ కూడా అడ్వైస్ చేస్తుంటాం. సో, ఇవి మనకి స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఆప్షన్స్. థ్యాంక్ యూ. హలో వ్యూయర్స్, నా దగ్గరికి ఈ మధ్యన డెలివరీ అయ్యి వచ్చిన కప్పులు, మేడం డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత భార్యాభర్తలు మీట్ అవ్వచ్చు అని అడిగారు. సో జనరల్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఏంటి అంటే, అవును నార్మలే కదా, పేషెంట్స్కి ఎలా తెలుస్తుంది ఎప్పుడు కలవాలో అనిపించింది. సో ఐ వాంట్ టు టాక్ టు యూ రిగార్డింగ్ దిస్. సో డెలివరీ అయిన తర్వాత కానీ, లేదు అంటే కొంతమందికి అబోర్షన్స్ అయిన తర్వాత కానీ ఏంటి అంటే కొంచెము గ్యాప్ ఇచ్చిన తర్వాతే భార్యాభర్తలు మనం కలవమని చెప్తాం. యూజువల్లీ అదేమి మ్యాండేటరీ గ్యాప్ కాదు. అసలు ఎందుకు ఇస్తాము అంటే గ్యాప్ అట్లీస్ట్ 6 weeks అనేది భార్యాభర్తలు కలవకుండా ఉండటం అనేది మంచిది. ఎందుకు అంటే పోస్ట్ పార్టమ్ అంటారు, అంటే ఇమీడియట్ పోస్ట్ డెలివరీ పోస్ట్ పార్టమ్ అంటారు అన్నమాట. ఈ పోస్ట్ పార్టంలో ఏంటి అంటే వాళ్ళు నార్మల్గా డెలివరీ అయినా సిజేరియన్ ద్వారా డెలివరీ అయినా అంటే ఫిజికల్గా వాళ్ళు కలవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్ ఉండరు. సెకండ్ ఏంటి అంటే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అని, బ్లీడింగ్ అని ఆల్మోస్ట్ ఒక 15 days నుంచి 21 days దాకా అవుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి అయితే వైట్ డిశ్చార్జ్ ప్రొలాంగ్డ్ ఉంటుంది, దాన్ని లోకియా అంటాము. ఓకేనా. సో ఈ డిశ్చార్జ్ ఉన్నప్పుడు, బ్లీడింగ్ ఉన్నప్పుడు భార్యాభర్తలు కలిసినట్టయితే లేడీకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని ప్యూపెరల్ సెప్సిస్ అంటారు. సో నీట్గా ఉండకపోవడం, క్లీన్లీనెస్గా ఉండకపోవడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సిజేరియన్ అయిన కప్పులు అయితే మాత్రము ఈ సిజేరియన్ స్కార్ అనేది గర్భసంచి లోపల కూడా హీల్ అవ్వడానికి సుమారుగా 3 నుంచి 6 weeks పట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో జనరల్లీ పోస్ట్ పార్టమ్ పీరియడ్లో భార్యాభర్తలు కలవద్దు అని చెప్పడానికి కారణం మాత్రం మెయిన్లీ ఇన్ఫెక్షన్. దాంతోపాటు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే లేడీస్లో ఓవ్యులేషన్ అంటారు, ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది 3 weeksకే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ 3 weeksకే స్టార్ట్ అయినప్పుడు ప్రొటెక్షన్ లేకుండా భార్యాభర్తలు కలిసినట్లయితే దెర్ ఆర్ ఛాన్సెస్ కొంతమంది పేషెంట్ అంటే ఎర్లీగా ఇమీడియట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఇమీడియట్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన బేబీని క్యారీ చేయడం కానీ, ఆ సెకండ్ ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడం కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో ఆ టైంలో భార్యాభర్తలు కలవద్దు అని చెప్పడానికి ఇవి మెయిన్లీ కారణాలు. సో 6 weeks తర్వాత ఎమోషనల్లీ లేడీస్ నుంచి ఫిజికల్గా కూడా వాళ్ళు ఫిట్ అయిన తర్వాత కలవడం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో ఫస్ట్ 6 weeks అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తల్లో ఏంటంటే భార్యాభర్తలు అనుకుని జాగ్రత్తగా ఉంటే ఇన్ఫెక్షన్స్ కానీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటే అవకాశం అనేది ఉంటుందన్నమాట. పపాయా తింటే అబార్షన్ అవుతుందా ప్రెగ్నెన్సీలో? సో దీనికి సింగిల్ లైన్ ఆన్సర్ వచ్చేసి నో. పపాయా ప్రెగ్నెన్సీలో తింటే అబార్షన్స్ అవ్వవండి. బట్ రా పపాయ అంటే అన్రైప్, ఇంకా పండనిది పచ్చి పపాయ తిన్నప్పుడు దాంట్లో హై అమౌంట్ ఆఫ్ ఎంజైమ్స్, లేటెక్స్ ఉండటం వల్ల గర్భసంచి కాంట్రాక్షన్స్ కొద్దిగా ఇనిషియేట్ చేస్తుంది అని చాలా స్టడీస్ చెప్పాయి అన్నమాట. సో కాంట్రాక్షన్స్ ఇనిషియేట్ చేయటం వల్ల అతుక్కున్న ఎంబ్రియో కానీ, లేదా అతుక్కున్న అప్పుడప్పుడే గ్రోయింగ్ ఫీటస్ కానీ గట్టిగా కాంట్రాక్షన్స్ అయితే ఎక్స్పెల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద రీజన్ అది చెప్తారు. బట్ దీస్ ఆర్ వెరీ వెరీ వీక్ కాంట్రాక్షన్స్. దీనికి హెల్దీ ప్రెగ్నెన్సీ అబార్ట్ అయ్యే అంత ఛాన్స్ లేదనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రా పపాయ. సో రా పపాయ ఎక్కువగా తినకూడదు. నెక్స్ట్ వచ్చేసి టూ మచ్ అమౌంట్ ఆఫ్ పైనాపిల్. వన్ మోర్ థింగ్ ఇస్ గ్రేప్స్. ఇంకొన్ని ఏంటంటే క్యాన్డ్ ఫ్రూట్స్ అండి. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్రూట్స్ యూ నీడ్ టు అవాయిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ. హలో అండి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఐవీఎఫ్. మీ ఏజ్ తక్కువగా ఉంది, పెళ్ళే ఎక్కువ సంవత్సరాలు అవ్వట్లేదు అని అంటే ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ వెయిట్ ఎలా ఉంది, అడిక్వేట్గా స్లీప్ ఉందా, స్ట్రెస్ ఎలా ఉంది, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తున్నారా, హెల్దీ డైట్ తీసుకుంటున్నారా గమనించుకోండి. మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా, ఓవ్యులేషన్ ప్రాపర్గా అవుతుంది అని అంటే పీరియడ్ వచ్చిన 10th day నుంచి 20th day మటుకి ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండండి. ఇలా ఒక 6 months ట్రై చేసినా రాలేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి
మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉంది, స్పర్మ్ ఎలా ఉంది చెక్ చేసుకొని ఒక 3 సైకిల్స్ న్యాచురల్గా ట్రై చేయండి ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకుంటూ. అప్పటికి కూడా రాలేదు అని అంటే ఒక 3 సైకిల్స్ IUI చేసుకోండి. అప్పటికి కూడా అవ్వట్లేదు, ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉంది, ట్యూబ్స్ బ్లాక్ ఉంది, ఎండోమెట్రియల్ ఇష్యూస్ ఉంది, 3 టైమ్స్ IUI చేసుకున్నా రావట్లేదు, ఇలాంటి వాళ్ళకి స్పర్మ్స్ చాలా వీక్ ఉంది, ఇలాంటి వాళ్ళకి మాత్రమే IVF అవసరం పడుతుంది. థ్యాంక్ యూ. పదే పదే IVF ఫెయిల్ అవుతుంది, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అని చెప్తాము. సో వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు? సో మోర్ దెన్ 2 మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ని గర్భసంచిలో పెట్టిన ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది పదే పదే జరుగుతుంది అంటే దాన్ని రికరెంట్ IVF ఫెయిలియర్ అని చెప్తాము. ఫస్ట్ ఏజ్ ఎక్కువ ఉండడం అనేది 35 కన్నా ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. రెండవది క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. సో ఎగ్ క్వాలిటీ అనేది AMH తక్కువ ఉన్నా, నీటి బుడగలు ఉన్నా, వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ అని మనకు అనిపించవచ్చు. అలాగే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నా, DNA డ్యామేజ్ ఉన్నా, ఇట్లాంటి కారణాల వల్ల స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ మంచి లేకపోతే ఎంబ్రియో క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. ఎంబ్రియో క్వాలిటీ ఇన్ ద సెన్స్ జెనెటిక్స్. సో జెనెటిక్ టెస్టింగ్, ఇప్పుడు మనం పెట్టే ఎంబ్రియో జెనెటికలీ కరెక్ట్ అనేది మనకు తెలియదు. చూడ్డానికి ఎంబ్రియో చక్కగా ఉండొచ్చు, కానీ లోపల క్రోమోసోమ్స్ దాన్ని కరెక్ట్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. దీన్ని రెక్టిఫై చేయడానికి PGTA టెస్ట్ అనేది, PGTA టెస్టెడ్ ఎంబ్రియోస్ అనుకోండి, అది పెడితే సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది.